హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కట్లెట్ తయారు చేస్తున్నానండి. ఉదయం పూట పచ్చి బఠానీ నానబెట్టాను. కట్లెట్ బఠానీ అవి నానిని పిల్లలు వచ్చేసరికి కుక్కర్లో పెట్టేసి ఉడకబెట్టాను. అయితే ఒక దుంప కూడా వేసానండి. వేసి పొయ్యి మీద పెట్టాను. ఒక 5-6 విజిల్లు వచ్చేదాకా పెట్టాలి, ఉడికించాలి. కడిగిన తర్వాత దాంట్లో నీళ్ళు పోసి కొంచెం ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టేసి క్లోజ్ చేయాలి. ఉప్పు వేసాను. ఇప్పుడు మూత పెట్టేసి క్లోజ్ చేస్తాను. స్టవ్ ముట్టించి కుక్కర్ పెట్టానండి. 5 అంటే ఒక చేత్తో వీడియో తీసి ఒక చేత్తో పెడుతున్నా, అందుకని కొంచెం అలా స్లోగా వస్తుంది. 5-6 విజిల్స్ రావాలండి. ఈ లోపున 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత ఉడికిన తర్వాత నా దగ్గర ఎనిపే గంట లేదండి, అందుకని చిన్న రోకల బండి ఉంది. ఆ రోకల బండితో పప్పుని ఉడకబెట్టిన పప్పుని ఎనుపుతున్నాడు మా అబ్బాయి. అలా మెత్తగా ఎనుపుకున్న తర్వాత నేనైతే పిల్లలు వచ్చేసరికి మ్యాక్సిమం ఇంట్లోనే స్నాక్స్ రెడీ చేస్తానండి. వీటికి కావాల్సిన ఉల్లిగడ్డ, టమాటా, చిప్స్ వేయించి రెడీగా పెట్టుకున్నానండి. మామూలుగా పానీపూరి చిప్స్ ఉండాలి, పానీపూరి చిప్స్ లేవని ఈ కార్న్స్ చిప్స్ వేయించి పెట్టుకున్నాను. కళాయి ముట్టించుకోవాలండి. కళాయి ముట్టించుకొని 1 గంట నూనె అయితే చిప్స్ వేయించా కదా, అందుకని మళ్ళీ నూనె నేను వేసుకోలేదు, దాంట్లోనే నూనె ఉంది కళాయిలో. ఇప్పుడు టమాటాను అల్లం పేస్టు, కళాయి వేడొచ్చిన తర్వాత టమాటాలు వేసి వేయించుకోవాలండి. టమాటాలు కళాయి వేడెక్కింది, టమాటాలు వేసానండి. నాకు కొత్త కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నానండి. నాకు లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, సబ్స్క్రైబ్ నాకు ఎంతో సపోర్ట్ చేసినట్టయిద్ది. కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోతున్నారండి. కుదిరిన రోజు వీడియో పెడతాను. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది కదా, ఇంకా ఎంతోమంది సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది కదండి. టమాటాలు కొద్దిగా మగ్గేదాకా వేయించుకోవాలండి. గట్టి టమాటా కాబట్టి కొంచెం గట్టిగా స్పూన్తో ప్రెస్ చేస్తున్నాను. అల్లం పేస్ట్ వేసుకోవాలండి. కొంచెం అల్లం పేస్ట్ వేసేసి కొంచెం తిప్పుతూ ఉండాలి. అల్లం పేస్ట్ వేగిన తర్వాత అంతకుముందైతే బఠానీ నైట్ పూట నానబెట్టేసుకునేవాళ్ళం. ఎండాకాలం కాబట్టి మార్నింగ్ పూట నానబెట్టుకున్న ఈవినింగ్ కల్లా నానిపోతాయండి పిల్లలు వచ్చేసరికి. మీరు కూడా ఒకసారి ఇంట్లో కట్లెట్ తయారు చేయడం చూడండి. కారం కొంచెం వేసుకున్నానండి. కలిపిన తర్వాత అంటే తగినంత కారం వేసుకోవాలి, అంటే మేము కొంచెమే తింటాం. తర్వాత మసాలా పొడి వేసుకోవాలండి. మసాలా పొడి, కారం వేసుకున్నాక కలబెట్టుకోవాలి. మనం పప్పులో వేసుకున్న సాల్టే సరిపోతుందండి, మళ్ళీ సాల్ట్ వేసుకోకూడదండి. వేసుకుంటే ఎక్కువ ఉప్పంగా అనిపిస్తుంది, అందుకని నేను ఇంకా యాడ్ చేయలేదు సాల్ట్. నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదో ఒకటి కామెంట్ చేయండి, బాగా చేశానా లేకపోతే ఎలా చేయాలో కామెంట్ చేశారనుకో నేను నేర్చుకుంటాను. పప్పు ఉడకబెట్టి ఎనిపాం కదండి, ఆ ఎనిపిన బఠానీ పప్పుని మన టమాటా మగ్గిన దాంట్లో కళాయిలో యాడ్ చేయాలండి. అలా యాడ్ చేసిన తర్వాత మొత్తం కలబెట్టేసి కొంచెం నీళ్ళు పోసి కొద్దిసేపు ఉడికించాలండి.
బయట కట్లెట్ వచ్చేసరికి 20 రూపాయలు. అదే ఒకటను కట్లెట్ బయట ఫుడ్ తిన్నామనుకోండి హెల్త్ పాడైపోతాయి కదా. అందుకని మ్యాక్సిమం 90% ఇంట్లోనే చేస్తానండి. అలా దగ్గర పడింది, ఉడికింది. ఇప్పుడు ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందామండి. అలా సర్వ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక ఆనియన్స్ చిప్స్ చూపించా కదండి, ఇప్పుడు అవి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని నిమ్మకాయ కావాలంటే పిండుకోవాలండి. ఒకవేళ చిప్స్ కాకపోయినా ఇంకేమన్నా